హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు యూపీఎస్సీ సీడీఎస్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌కి సంబంధించి 2025, 2026కు సంబంధించి 451 పోస్టులను అయితే డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎవరికైతే డిఫెన్స్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి అనుకుంటే లెఫ్టినెంట్ పోస్ట్‌లకు సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ చూసినట్టయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ వచ్చేసి. పోస్ట్ నేమ్ వచ్చేసి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 2026కి సంబంధించింది ఫ్రెండ్స్. పోస్టులు చూసినట్టయితే 451 పోస్టులు అయితే కేటాయించారు. సాలరీ చూసినట్టయితే 56,100 నుండి 1,77,500 వరకు పర్ మంత్ ఇయ్యడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 19 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు ఉన్నవారు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 10థ్ డిసెంబర్ 2025న స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 30/12/2025న అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి hits.upsc.gov.inలో అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో నుండి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. యూపీఎస్సీ సీడీఎస్ 1 రిక్రూట్‌మెంట్ 2026 వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 వేకెన్సీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్. అందులో 13 ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకి అయితే కేటాయించారు. ఐఎన్ఏలో ఇండియన్ నేవల్ అకాడమీలో మొత్తం 26 వేకెన్సీస్ అయితే కేటాయించారు. అందులో 6 మాత్రం ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకి అయితే కేటాయించారు ఫ్రెండ్స్. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 32 వేకెన్సీస్ అయితే కేటాయించారు. అందులో 3 వేకెన్సీస్ అయితే ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకు అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చెన్నైలో ఉంటుంది. దీనికి అయితే 275 కేటాయించారు ఫ్రెండ్స్ వేకెన్సీస్ అయితే. దీనికి ఎలాంటి ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి చెన్నైలో ఉంటుంది. దీనికి మొత్తం 18 వేకెన్సీస్ అయితే క్లియర్‌గా కేటాయించారు ఫ్రెండ్స్. మొత్తం 451 వేకెన్సీస్‌తో అయితే ఈ రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫర్ ఐఎంఏ అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి చెన్నైలో డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫర్ నేవల్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ ఉంటుంది చూసినారా? దానికి మాత్రం డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళకి డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎట్ 10+2 లెవెల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. డిగ్రీ మాత్రం ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి. మరియు 10+2 మీ ఇంటర్ అయితే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లెవెల్‌లో ఎంపీసీ చేసి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ స్టడీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ డిగ్రీ కోర్స్ కెన్ ఆల్సో అప్లై. ఫ్రెండ్స్, ఎవరైతే లాస్ట్ సెమిస్టర్‌లో ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నేషనాలిటీ చూసినట్టయితే సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఉంటారు కదా! సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఇండియన్ పౌరులు ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సాలరీ స్టైఫండ్ చూసినట్టయితే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్‌లో మనకి అయితే 56,100 నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా! ఆ ట్రైనింగ్‌లో మీకు 56,100 నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. ఆ తర్వాత మీరెప్పుడైతే జాబ్‌లో జాయిన్ అవుతారో అంటే డ్యూటీకి ఎక్కుతారో యాస్ లెఫ్టినెంట్ మీరెప్పుడైతే లెఫ్టినెంట్ పోస్ట్‌కి ఎళ్తారో అప్పుడు మీకు 56,000 నుండి 1,77,500 వరకు రావడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు కెప్టెన్‌గా మారినప్పుడు మీ సాలరీ అనేది 61,300 నుండి 1,93,900 వరకు ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ప్రమోషన్ వచ్చి మేజర్ లెవెల్‌కి వెళితే పే లెవెల్ 11 ప్రకారం 69,400 నుండి 2,07,200 వరకు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్‌లో పే లెవెల్ 12థ్ ఏ ప్రకారం 1,21,200 నుండి 2,12,400కి ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత కర్నల్ పోస్ట్ చూసినట్టయితే పే లెవెల్ 13 ప్రకారం 1,30,600 నుండి 2,15,900కు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మిలిటరీ సర్వీస్ పే ప్రకారం ఎంఎస్‌పీ అయితే 15,500 వరకు పర్ మంత్ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏ పోస్ట్‌కైనా లెఫ్టినెంట్ నుండి బ్రిగేడియర్ వరకు ఏ పోస్ట్‌కైనా 15,500 పర్ మంత్ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎంఎస్‌పీ అయితే. అడిషనల్ అలవెన్సెస్ చూసినట్టయితే డీఏ ఉంటుంది. డ్రెస్ అలవెన్సెస్ 20,000 పర్ మంత్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఉంటుంది. 2,250 పర్ మంత్ ఇయ్యడం జరుగుతుంది చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ మీద. అండ్ ఫ్రీ రేషన్ ఇన్ కైండ్ ఫ్రీ రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
ఏజ్ లిమిట్ చూసినట్టయితే 1/1/2027 నాటికి ఐఎంఏ పోస్ట్‌కి అయితే అన్‌మ్యారిడ్ మేల్ క్యాండిడేట్స్ బోర్న్ ఆర్ నాట్ ఎర్లియర్ దెన్ 02/01/2003 అండ్ నాట్ లేటర్ దెన్ 01/01/2008 వరకు ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఐఎంఏ పోస్ట్‌కి ఎవరైతే అభ్యర్థులు ఉంటారు కదా! వాళ్ళు అయితే పెళ్లి చేసుకోకుండా 2003 నుంచి 2008 సంవత్సరం మధ్యలో జన్మించి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇండియన్ నేవల్ అకాడమీ చూసినట్టయితే 2003 మధ్య నుంచి 2008 మధ్య కాలంలో జన్మించిన వారు అన్‌మ్యారిడ్ మేల్ మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎయిర్ ఫోర్స్ అకాడమీ చూసినట్టయితే 20 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్నవారు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పర్సన్స్ ఎవరైతే ఉంటారో 2003 నుంచి 2007 మధ్య ఉన్నవారు అయితే క్లియర్‌గా అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓటీఏ, ఎస్ఎస్‌సి మెన్ వాళ్ళకి అన్‌మ్యారిడ్ మేల్ అయితే ఉండవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వీళ్ళు అయితే 2002 నుంచి 2008 మధ్య ఉన్నవారు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఓటీఏ, ఎస్ఎస్‌సి వుమెన్ వాళ్ళకి అన్‌మ్యారిడ్ వుమెన్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో అయితే 2002 నుంచి 2008 మధ్య కాలంలో జన్మించిన వారు అయితే అప్లికబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు తప్పు ఇచ్చినా గాని ఒకవేళ మీ మెట్రిక్యులేషన్ ఆర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉంటుంది చూసినారా? ఎస్ఎస్‌సి మెమోలో దాని ప్రకారమే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకుంటామని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నో సబ్సిక్వెంట్ చేంజ్ ఇన్ ద డేట్ ఆఫ్ బర్త్ అలౌడ్. ఎలాంటి చేంజెస్ చేసినా గాని మీ అప్లికేషన్ అయితే తీసుకోము అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే కేటగరీ వైస్‌గా జనరల్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి రూ. 200 పర్ అప్లికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఫీజ్ లేదు. ఎలాంటి ఫీజ్ చెల్లించడం అవసరం లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి కూడా ఎలాంటి ఫీజ్ అయితే కేటాయించడం లేదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీ పేమెంట్ మోడ్‌నయితే ఆన్‌లైన్‌లో చెల్లించవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఫీజ్ అయితే పే చేసిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితిలో రీఫండ్ అయితే రావడం జరగదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫీజ్ అయితే ఓబీసీ వాళ్ళకి ఎలాంటి ఎక్సెంప్షన్ లేదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ పాయింట్ చూసినట్టయితే. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ డేట్స్ చూసినట్టయితే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అయితే 10/12/2025 ఆల్రెడీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి స్టార్ట్ డేట్ వచ్చేసి 10/12/2025 ఫ్రెండ్స్, అంటే నిన్ననే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ డెడ్‌లైన్ చూసినట్టయితే 30 తారీఖు 12వ నెల 2025 నాడు ఎండ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ 6 గంటలకి. ఎగ్జామినేషన్ డేట్స్ చూసినట్టయితే 12/4/2026 రోజున అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ రిటన్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఉంటుంది చూసినారా? అది డిక్లరేషన్ టైమ్ వచ్చేసి మేలో అయితే రావడం జరుగుతుంది 2026లో అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 3 స్టేజెస్‌లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇస్ రిటన్ ఎగ్జామినేషన్, సెకండ్ స్టేజ్ వచ్చేసి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్‌బిఏ అని, అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ 3 స్టేజెస్‌లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ చూసినట్టయితే రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అదైతే యూపీఎస్సీ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఐఎంఏ, ఐఎన్ఏ, ఐఎఫ్ఏ వాళ్ళకి 3 పేపర్స్ ఉంటుంది. ఇంగ్లీష్‌లో 100 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌లో 100 మార్క్స్‌కి ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌కి 100 మార్క్స్‌కి ఉంటుంది. ఫ్రెండ్స్ టోటల్ 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఓటీఏ వాళ్ళకి 2 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ 100 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అయితే 100 మార్క్స్‌కి ఉంటుంది. ఫ్రెండ్స్ టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే రిటన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టేజ్ 2 చూసినట్టయితే సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్‌బి చూసినట్టయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని అంటారు. ఫ్రెండ్స్ ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై, స్టేజ్ 2 వస్తారో 2 స్టేజెస్ ఎస్ఎస్‌బి సెలక్షన్. స్టేజ్ 1 ఓఆర్ఐ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ పీపీ అండ్ డీటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. స్టేజ్ 2లో ఇంటర్వ్యూ, జీటీఓ టాస్క్స్ అయితే ఉంటుంది. కొన్ని సైకాలజీ టెస్ట్స్ అయితే ఉంటాయి. కాన్ఫరెన్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ మార్క్స్ అయితే చూసినట్టయితే ఈక్వల్ టు రిటన్ ఎగ్జామినేషన్ మార్క్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 300 ఫర్ ఐఎంఏ, ఐఎన్ఏ, ఐఎఫ్ఏ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 300 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ 200 ఫర్ ఓటీఏ వాళ్ళకి అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే సెకండ్ స్టేజ్‌లో కూడా క్వాలిఫై అయితారో వాళ్ళు అయితే థర్డ్ స్టేజ్‌కి మెడికల్ టెస్ట్‌కి అయితే క్వాలిఫై అవుతారు. మెడికల్‌లో ఫ్రెండ్స్ మెడికల్ చేస్తారు చూసినారా? వాళ్ళు అయితే స్పెషల్‌గా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు అయితే చేస్తారు. అది కూడా మెడికల్ ఆర్మ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి చూసారా? వాళ్ళ మెడికల్ మిలిటరీ హాస్పిటల్స్ అంటారు కదా! అందులోనే మెడికల్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 2 స్టేజెస్‌లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ కంబైన్డ్ మార్క్స్. మీ ఫైనల్ సెలక్షన్ చేసి బ్రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఎస్ఎస్‌బిలో ఉంటాయి కదా! ఆ 2 మార్క్స్ అయితే క మొత్తం యాడ్ చేసి ఎవరికైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ద్వారా మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ మెడికల్ క్వాలిఫై అయిన వారికి అయితే జాబ్ రావడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. నేను మర్చిపోయాను చూడలేదు. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 0.33 మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ డెస్క్ లైన్ నంబర్ కూడా ఇచ్చారు. 011-240-41001 అండ్ ఈమెయిల్ కూడా ఇచ్చారు. యూపీఎస్‌సి SOAP@nic.in అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అయితే 10 గంటల నుండి 5:30 గంటల వరకు అయితే వర్కింగ్ డేస్‌లో అయితే ఆల్వేస్ ఆన్‌లోనే ఉంటుంది. ఎవరైనా డౌట్స్ ఉంటే దానికి మెసేజ్ చేయవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫ్రెండ్స్ స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్‌గా వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి upsc.online.nic.inలో అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. అందులో మీరైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసిన తర్వాత మీకు అయితే ఒక యూఆర్ఎన్ నంబర్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ జనరేట్ అయినాక మీరు కామన్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్‌తో అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. కానీ మీరు అందులో అయితే మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. అంటే అందులో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ మాడ్యూల్ విత్ ప్రిఫరెన్సెస్ ఫర్ సర్వీసెస్. మీరు అయితే ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది చూసారా? మీరు ఏ జాబ్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ జాబ్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. ఫ్రెండ్స్ అందులో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే అందులో అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అవైలబుల్ ఆప్షన్స్. ఫ్రెండ్స్ అందులో మీరు ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో అక్కడ దానికి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఆప్షన్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయినంక ఫ్రెండ్స్ అప్లికేషన్‌కి అయితే ఫీజ్ అయితే ఆన్‌లైన్‌లోనే కట్టవలసి ఉంటుంది. త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే కట్టవలసి ఉంటుంది. సబ్మిట్ అప్లికేషన్ అండ్ నోట్ డౌన్ అప్లికేషన్ నంబర్. ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో అప్లికేషన్ నంబర్ ఉంటుంది కదా! అది అయితే నోట్ చేసుకోండి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. తర్వాత ప్రింట్ ఔట్ అయితే తీసుకోండి. ఫర్దర్‌గా యూజ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి కరెక్షన్స్ చేసుకుందామన్నా అవైలబుల్‌లో ఉండదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో అంటే మిలిటరీలో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే స్వయంగా ఇండియన్ ఆర్మీలోనే వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అయితే లెఫ్టినెంట్ పోస్ట్ అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లెఫ్టినెంట్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. లెఫ్టినెంట్ పోస్ట్ అంటే మినిమమ్ రెస్పెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ అంటే చాలా హై వాల్యూ పోస్ట్ ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.